మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారి అని దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన ఉదయకాల సమయంలో వాక్యము దగ్గరికి వస్తున్నాం. వాక్యమే ఉన్న దేవా మీకు వందనాలు. వాక్యము వినుబుద్ధిని పుట్టించు నాయన. వాక్యం వింటుండగా గ్రహించే మనస్సు దయచేయండి. మీ దాసుని మీ సిలువ చాటును మరుగు చేయండి. పరిశుద్ధాత్ముడా, చెవులు గలవాడు దేవుని వాక్యమును అయ్యా మీ మాట వినుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. దుష్టుడు వాక్యమును ఎత్తుకొని పోకుండా తండ్రి దేవా అయ్యా వాడు ఆలోచనలను ప్రభు అయ్యా లయపరిచి తండ్రి నాయన వాక్యం విని విశ్వాసం పొందుకొని బలం పొందుకొని వాక్యములో నడిచే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆ వాక్యమును ధరించుకునే మనసు దయచేయండి ప్రభు. అందరు హృదయాలు సరిచేయండి ఉదయవేళ తండ్రి. అందరు హృదయాల్లో ప్రభా మెత్తనవై ప్రభా అయ్యా మంచి నేలన పడిన విత్తనాలు వలె, మంచి నేలన పడిన విత్తనాలు ఎలాగైతే ప్రభా ఫలించి అభివృద్ధి చెందుతాయో అలాంటి కృప వాక్యం వింటున్న బిడ్డలు అందరికీ దయచేయమని సాతాను యొక్క ప్లేస్ని ప్రజలు విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తూ తండ్రి అందరి హృదయాలలో వాక్యము నాటబడి స్థిరపరచబట్టకు ఆత్మీయ ఎదుగుటకు కృప దయచేయమని నజరేయుడును నా ప్రాణనాథుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, దివ్యమైనటువంటి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు లోకానికి వెలుగై ఉన్నాడు. యేసు ప్రభు వెలుగై ఉన్నాడు. ఆయన అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేను రోషము గల దేవుడు అన్నాడు ఆయన. అంతేకాదు నేను ఉన్నవాడును అనువాడు. ఇలాగా ప్రభు తన కొరకు తాను మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మీకు తెలిస్తే 1-2 చెప్పండి. నేను మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. అలాగా మీకు తెలిసిన మాటలు 1-2 ఉంటే తెలిస్తే మీకు జ్ఞాపకం ఉంటే చెప్పండి. ఆయన ఏమై ఉన్నాడు? నేను రోషము గల దేవుడు అన్నాడు. నేను సర్వ శరీరులకు దేవుడునై ఉన్నాను. నేను అనే మాటతో కంటిన్యూస్గా చేసి నేను మొదటి వాడును కడపటి వాడునై ఉన్నాను. చెప్పండి. నేను సర్వశక్తి గల దేవుడును. చెప్పండి తెలిసిన. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేను మార్గమై ఉన్నాను, నేను సత్యమై ఉన్నాను, నేను ప్రేమై ఉన్నాను, నేను జీవాహారాన్ని, నేనే జీవాహారాన్ని, నేను మొదటివాడు, నేను కడపటివాడిని, నేను సర్వశరీరులకు దేవుడును. నేను అంటే చెప్పాడు. నేను మోస అడుగుతాడు, ప్రభా నీ పేరు ఏమిటంటే నేను ఉన్నవాడిని అనువాడిని అని చెప్తాడు. అలా నేను ఉన్నవాడిని అనువాడిని. అలా చెప్పండి ఏమా. స్వస్థపరిచే యెహోవాను నేనే. ముందుగాని తర్వాత కానీ నేనేమై ఉన్నానో, నేను డాక్టర్ గారినండి, నేను కలెక్టర్నండి, నేను ఎంఆర్ఓనండి, నేను ఎంపీడీఓనండి, నేను టీచర్నండి, నేను లాయర్నండి, నేను అదండి, నేను పాస్టర్నండి అని మనల్ని మనం ఎలాగైతే పరిచయం చేసుకుంటామో దేవుడు తను పరిచయం చేసుకున్న ఆ గుణాతిశయముల్లో నుంచి ఒక మంచి విధానాన్ని చూపించాలని ఆశపడుతున్నాను. మీకు తెలిసి చెప్పండి. చెప్పండి. వాక్యం చదవట్లేదా? చదివినవో లేకపోతే విన్నవని చెప్పండి. ఎప్పుడో విన్నవి. నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. గుడ్ అమ్మా. నేను మార్పు చెందని వాడును, నేను ఉన్నవాడుని అనువాడిని. ఇంకా చెప్పండి. చెప్పట్లా? చెప్పండి. నేనే దేవుడు అంటాడు ఆయన. నేనే దేవుడును, వేరొక దేవుడు లేడు. నేను పరిపూర్ణుని గనుకను మీరును పరిపూర్ణులయ్యుండు. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులయ్యుండు. నేను పరిశుద్ధుడను గనుక ఏమన్నాడు? నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులుగా ఉండుడి. నేను పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై
యుండుడి. చూడండి, అద్భుతమైన ఒక మాట చూపిస్తాను. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22వ వచనం. 608వ పేజీ నంబర్. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, ప్రతి నాలుకయు చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. అక్కడ చెప్పండి, వినండి ప్రియులారా. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. చూడండి, ఆ పక్కన చూడండి, 46వ అధ్యాయము 9వ వచనం. దేవుడను నేనే ఏటట? దేవుడను నేనే, మరి ఏ దేవుడును నేను దేవుడను నన్ను పోలినవాడు ఎవడును లేడు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు ఆయన? నేను దేవుడను, నన్ను పోలినవాడు ఎవడును లేడు. ఆయనకు సాటి అయిన వారు ఎవరునూ లేరు. సాటి అయిన లేనటువంటి దేవుని మనము ఆరాధించడానికి ఇక్కడ కూడుకొని ఉన్నాం. నేనే దేవుడను, వేరొక దేవుడు లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడు ఎవడునూ లేడు. ఆయనకు సాటి అయిన వారు ఎవరునూ లేరు. ఇంకా మీకు అద్భుతమైన ఒక మాట చూపిస్తాను, చూడండి. ఉదయకాల సమయం ఆయన రోషము గలవాడు, నేను రోషము గలవాడు అని అంటాడు ఆయన. నేను దహించు అగ్ని అయి ఉన్నాను అంటాడు ఆయన ఒక చోట. చూడండి, కీర్తనలు 138వ అధ్యాయం 6వ వచనము, 138వ అధ్యాయం 6వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అద్భుతమైనటువంటి ఒక గుణం. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. నేను ఆపదలలో చిక్కబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు, నీ కుడి చెయ్యి నన్ను రక్షించు. 38:6. ప్రియులారా, నేను దీనులను లక్ష్యపెట్టు దేవుడునై ఉన్నాను, నేను దీనులను లక్ష్యపెట్టువాడునై ఉన్నాను. ప్రియుల చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. 11వ అధ్యాయము 29వ వచనం. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. చాలు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును. నేను సాత్వికుడను, అలాగనే దీన మనస్సు గలవాడు. జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు ప్రభు కొరకు మనం డిఫరెంట్ స్టేట్మెంట్స్ విన్నాం, వేరు విధానాల స్టేట్మెంట్స్ వింటూ వచ్చాము. కానీ చాలామంది ఈ కోణంలో నుంచి, అనగా దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క తత్వము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క జీవిత శైలి ఏంటి అన్నటువంటి ఆలోచనలో ఉదయకాల సమయంలో మనం ఉన్నాం. అది ఏంటంటే, దేవుడు సాత్వికుడైన వాడై ఉన్నాడు. ఆయన సాత్వికుడట. నేను సాత్వికుడను. దేవునికి స్తోత్రం. ఈ నేచర్ని, ఈ క్యారెక్టర్ని మనం అందరం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రభువుల దగ్గరికి వెళ్తున్న మనం అందరం కూడా దీన మనస్సు గలవారమై, తగ్గించుకున్న వారమై, మనము దేవుని సన్నిధిలో సాత్వికమును ధరించుకున్న వారమై ఉండాలి. సాత్వికము. నేను సాత్వికుడను, నేను దీన మనస్సు గలవాడను. హల్లెలూయా. దీన మనస్సు గలవాడు. పిల్లల, ఇక్కడ కూర్చున్న మనందరం కూడా దీనత్వాన్ని వస్త్రముగా ధరించగలగాలి, దీనత్వాన్ని ధరించుకొనగలగాలి. మనలో అహంకారం, గర్వం, కోపం, క్రోధం, ఆవేశము లేదా పగ, కక్ష ఇవన్నిటినీ పక్కన పెట్టి భరిస్తును, ఓర్చుకుంటూ, నిందను ఓర్చుకుంటూ, అవమానాన్ని ఓర్చుకుంటూ, శ్రమలను ఓర్చుకుంటూ, పరిస్థితులను భరించుకుంటూ, సాత్వికతను ధరించుకొని వాటిని ఓర్చుకుంటూ ముందుకెళ్ళినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ సాత్వికతను బట్టి, ఆ నెమ్మదత్వాన్ని బట్టి, ఆ ఓర్చుకుని ఆ గుణాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా మనలను జ్ఞాపకం చేసుకుంటాడు.
అందరిలో సాత్వికత. అందరికి తెలుసు ఆయన పరిశుద్ధుడు కనుక మనమందరము పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన నీతిమంతుడు కనుక మనము నీతిని జరిగించేవారుగా, ఆయన మంచివాడు కనుక మనం మంచితనం గలవారుగా ఉండాలి. ఆయన ప్రేమ అయి ఉన్నాడు కనుక మన అందరిలో ప్రేమ ఉండాలి. ఆయన ప్రేమ అయి ఉన్నాడు అంట, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, నేను ప్రేమ గలవాడని అంటాడు. ఆయన ప్రేమ మనము ధరించుకుని, ఇవన్నీ మనకు తెలుసు. అందులో ఇంకొక మెట్టు ముందుకు వెళ్దాము. ఆయన సాత్వికుడు కనుక సాత్వికతను ధరించుకొనవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. చూడన కీర్తనలు రాయబడినటువంటి మాట 34వ అధ్యాయము 18వ వచనం. త్వరగా విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. చాలు. విరిగిన మనస్సు గలవారికి ఆయన ఆసన్నుడు అనగా సమీపస్తుడిగా ఉంటాడు. విరిగి నలిగి ఎవరైతే మనసులో ప్రార్థన చేస్తారో, విరిగి నలిగిన జీవితాలు ఎవరైతే ఉన్నాయో, ఎవరైతే కన్నీరులో, కష్టములో, దుఃఖములో, శ్రమలో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు కొలిములో ఉన్నారో, విరిగి నలిగిన హృదయము గలవారికి దేవుడు ఆసన్నుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆసన్నుడు అంటే సమీపస్తుడిగా ఉన్నాడు. హల్లెలూయా. సమీపముగా ఉంటాడు ఆయన. ఎవరికి? విరిగి నలిగిన మనస్సు గలవారికి. దేవుని సన్నిధిలోనే కాదు ప్రియులారా, నువ్వు ఇంట్లో నలిగిపోతే, సమస్యలతో నువ్వు నలిగిపోతూ ఉంటుంటే, విరిగి నలిగిన వారికి ఆయన ఆసన్నుడు. ఆసన్నం అంటే సమీపముగా ఉన్నవాడు. దేవుని స్తోత్రం. వింటున్నారా? ఎవరికి సమీపంగా ఉంటాడు ఆయన? దీన హృదయము గలవారికి, సాత్వికులకు సమీపముగా ఉండేవాడు దేవుడు. నీళ్ళు ఎప్పుడైతే తగ్గించుకునే ఆ సాత్వికత, ఆ దీనత్వము అన్నీ ఉన్నాకు ఎలాగుంటది? అన్నీ ఉన్నాకట అణిగి మణిగి ఉంటది. ఏమిలే నాకు చెప్పండి, ఏమిలే నాకు, ఏమిలే నాకు ఎగిరెగిరి పడతా ఉంటుంది. కొంచెంలోనే ఎగిరెగిరి పడతా ఉంటారు. అన్నీ ఉన్నవారు అణిగి మణిగి. ప్రియులారా, దేవుడి దగ్గర ఉన్న మనము ఎన్ని ఉన్నా లేకపోయినా, ఉన్నను లేకపోయినా దీనత్వమును అనగా తగ్గించుకున్న వారుమై దేవుని సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా. ఎవడు దీనుడై ఏటట 34:18 వచనాన్ని చూడండి. కీర్తన 34:18 వచనం. విరిగిన హృదయము గలవారికి, వింటున్నారా? విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడై ఉన్నాడు. నలిగిన మనస్సు గలవారికి ఆయన రక్షించును. విరిగి నలిగిన హృదయానికి ఆసన్నుడును, సమీపస్తుడును, వారిని రక్షించడానికి త్వరగా వచ్చేవాడు. నువ్వు ఏడుస్తూ ఉంటే పక్క నుంచి పోయే దేవుడు కాదు. నువ్వు నలిగిపోతూ ఉంటే చూస్తూ పక్క నుంచి పోయేవాడు కాదు. నువ్వు కష్టంలో, సమస్యలో ఉంటే నీ బంధువుల దగ్గరికి రారు. నువ్వు ఇబ్బందులు ఉంటే పరామర్శించడానికి రారు. బాగలేకపోతే పరామర్శించడానికి రారు. నువ్వు కృంగిపోతుంటే ధైర్యపరచడానికి రారు. నువ్వు శ్రమ అనుభవిస్తూ ఉంటుంటే తెలిస్తే పక్క నుంచి వెళ్ళిపోతారు. తెలిస్తే వెళ్తే ఏదైనా చేయాల్సి వస్తుందని చెప్పి మనుషులు మాయోపాయము చేత పక్క త్రోవలో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నా దేవుడు అలా కాదట. విరిగి నలిగిన వారికి ఆసన్నుడు, సమీపముగా వచ్చేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. అదే మనుషులకి దేవునికి తేడా. అదే మన యేసయ్యకిని బయట ఉన్న వ్యక్తులకు తేడా. ఆయన నీ కష్టం చూసి, నీ నష్టం చూసి, నలిగిపోతున్న నీ స్థితిని చూసి సమీపముగా వచ్చేవాడు అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈ చర్చ్ నిర్మాణంలో చాలా 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 నలిగిపోయినాం పిల్లరా. ఏమో దేవుడు మంచి వాతావరణం కొరకు ప్రార్థన చేయండి. నలిగిపోతూ ఉన్నాం, పరిస్థితికి నలిగిపోతూ ఉన్నాం. దేవుడు చాలా చాలా సంవత్సరం నుంచి ఈ పని విషయంలో నలిగిపోతూ ఉన్నాం. ఇంకో విషయంలో ఇబ్బంది పడుతున్నాం. దయచేసి ప్రార్థన చేయండి. చర్చ్కి వాహనాలు కావాలి, ప్రార్థన చేయండి. చర్చ్కి వాహనాలు కావాలి, దీని కొరకు ఇబ్బంది పడుతూ ఉన్నాం. నా ఆటో నేను 3-4 ఏళ్ళ క్రితం ఇచ్చేసినాను ఒక వ్యక్తికి. ఇప్పటికీ డబ్బులు ఇవ్వలేదు అనుకోండి. స్తోత్రం చెప్పండి. ఇప్పటికే డబ్బులు ఇవ్వలేదు. ఒక ఆయన కొనిపించాడు, ఇంకొక ఆయన తిప్పుకుంటున్నాడు. చర్చికి తిప్పడానికేమో ఆయన ముఖం తిప్పుతూ ఉన్నాడు. 3-4 ఏళ్ళు అయింది ఆటో కొని ఇచ్చేసినాము, ఆ డబ్బులు ఇంకా ఇవ్వలేదు. దయచేసి వదిలేసినాం, దాన్ని పక్కన పెట్టండి.
దయచేసి నేను చెప్తున్నానంటే వాహనాలు కావాలి, సంఘానికి వాహనాలు కావాలి. ప్రార్థన చేస్తున్నాం, మీరు కూడా ప్రార్థన చేయండి. ఈ విషయం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. దూరభారం నుంచి వచ్చిన వారికి నలుగుతున్న పరిస్థితి కొరకు నేను మాట్లాడుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విరిగి నలిగిన హృదయం గల వారికి, నువ్వు శ్రమ ఉంది కదా, నేను నలిగిపోతున్నాను కదా, నేను ఇబ్బంది పడుతున్నాను కదా, నేను అలసిపోతున్నాను కదా, నేను శ్రమ పడుతున్నాను కదా, నన్ను చూసేవారు ఎవరు లేరు అనుకుంటున్నావేమో, నన్ను ధైర్యపరిచేవారు ఎవరు లేరు అనుకుంటున్నావేమో. ఈ నలిగిపోతున్న పరిస్థితి, ఈ శ్రమల పరిస్థితి, ఇబ్బందుల పరిస్థితి ఇట్లాగే ఉండిపోద్ది అనుకుంటున్నావేమో. కాదు, నువ్వు శ్రమలో నలిగిపోతుంటే సింహాసనం మీద కూర్చున్న దేవుడు కాదు. నువ్వు శ్రమలో నలిగిపోతుంటే పరలోకంలో ఆనందించే దేవుడు కాదు. నువ్వు కష్టములో నువ్వు కృంగిపోయి కన్నీరు గారుస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. ఆయన పరలోకములు ఉన్నా సరే, ఆయన స్వరక్తం ఇచ్చి కొనబడిన మనల్ని చూసి ఆ పరలోకముల నుంచి నలిగిపోతున్న వారి దగ్గరికి ఆసన్నుడిగా, సమీపస్తుడిగా రాబోతూ ఉన్న దేవుడు అయి ఉన్నాడు. పరలోకంలో హ్యాపీగా కూర్చొని, పరలోకంలో ఉండిపోయి అక్కడే సింహాసనం మీద కూర్చొని దేవదూతల మధ్యలో ఇగో దేవుడు గొప్పవాడు, పరిశుద్ధుడని స్తుతింపబడుతున్నట్టు ఆయన అక్కడ ఉండిపోడండి. ఆయనట నీకు నీ పరిస్థితి చూసి నీకు సమీపస్తుడిగా రాబోతా ఉన్న దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. నలిగిన వారికి సమీపముగా వచ్చేవాడు ఆయన, దీనుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆ దీనుడైన అంటే అర్థం ఏంటంటే, నేను ఎందుకు అక్కడికి వెళ్ళాలి? వారేదో మనుషులు, వాళ్ళు శరీరులు, వాళ్ళు మానవ మాత్రులు, వారు ఆ పరిస్థితిలో ఉన్నారు. నేను దేవుడును, నేను సర్వశక్తులకు దేవుడును, నేను గొప్పవాడును, ఈ సింహాసనం మీద ఉండాలి, నేను వెళ్ళకూడదు, తగ్గించుకోకూడదు, నేను అక్కడికి వెళ్ళే పరిస్థితి నాకేట్లే, నేను దేవుడును అని ఆయన అనుకోవట్లేదు. ఆయన అనినప్పటికీ కూడా ఆయన ఏమంటున్నాడంటే, నలిగిన వారికి ఆసన్నుడిగా, సమీపస్తుడిగా వచ్చు దేవుడై ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఆయన అక్కడ ఉన్నప్పటికి కూడా, ఆ సింహాసనం మీద ఉన్నప్పటికీ కూడా ఆయన మనుషులకు చేరువుగా, సమీపముగా వచ్చేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. మీరు విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే, కలెక్టర్ గారు నువ్వు వచ్చావని చెప్పి, మేడం వచ్చింది, సార్ వచ్చారని కలెక్టర్ గారు క్యాబిన్లో నుంచి బయటికి రారండి. వస్తాడా? చెప్పండి, వస్తాడా? మీరు వచ్చారని ఆయన వస్తాడా? కలెక్టర్ గారి దగ్గరికి ఎవరు వెళ్తారు? సమస్యలు ఉన్న వాళ్ళు వెళ్తారు, కష్టంలో వెళ్తారు, ఇబ్బందులు ఉన్న వాళ్ళు వెళ్తారు, శ్రమలో నలిగిపోతున్నవారు వెళ్తారు. వారి పని ఎక్కడ అవ్వకపోతే కలెక్టర్ గారితో చెప్పి పని చేయించుకోవాలనుకున్న వాళ్ళు అందరూ కూడా వెళ్తారు. కానీ మనం వెళ్ళాం కదా అని చెప్పి కలెక్టర్ గారు పరుగున మన దగ్గరికి కూర్చో అంటాడు. ఎవరు? కలెక్టర్ గారు బయట ఒకడు ఉంటాడు. ఎవరు ఆయన పేరు? ప్యూనో, లేకపోతే కంపౌండరో, ఏటంటారు, బంట్రోత్. ఆ కంపౌండర్ బంట్రోత్ ఏమంటాడు? అమ్మా నేను పలానా ఎంఆర్ఓని వచ్చాను, పలానా ఎమ్మెల్యే అని వచ్చాను, కలెక్టర్ గారిని పిలిచంటే, నువ్వు ఎమ్మెల్యే అని పర్లేదు, ఎంఆర్ఓ అని ఎవరైతే నాకేటయ్యా, నువ్వు ఇక్కడ కూర్చో, ఆయన రమ్మంటే అప్పుడు నేను నిన్ను పిలుస్తాను. స్తోత్రం చెప్పండి. ఆయన నిన్ను రమ్మంటే అప్పుడు నిన్ను, లేదండి నేను చాలా దూరం నుంచి వచ్చానండి. అయ్యా నువ్వు దూరం నుంచి వచ్చావు, బార్ నుంచి వచ్చావు కాదయ్యా, ఆయన పిలవమంటేనే నేను నిన్ను పిలుస్తాను. ఆ బంట్రోత్ అంటాడు, కలెక్టర్ దగ్గరికి నిన్ను వెళ్ళనివ్వకుండా ఆపుతాడు. కలెక్టర్ పర్మిషన్ ఇస్తేనే నిన్ను అక్కడికి రానిస్తాడు. కానీ కలెక్టర్లకు మించిన కలెక్టర్ గారు ఉన్నారు. ఆయన పిలవకుండగానే నీకు దగ్గరగా, నీకు సమీపముగా వచ్చేవాడై ఉన్నాడు. పిల్లవసరంలా, మధ్యవర్తి అవసరం లేదు ఆయనకి. బంట్రోతులు లాంటి వారు మధ్యవర్తత్వం చేయని అవసరం లేదు. నువ్వు కన్నీరు గారుస్తూ ఒక చోట కూర్చుంటే, నువ్వు కన్నీరు కార్చుతూ నీ పాకలో నువ్వు కూర్చుంటే, నువ్వు కన్నీరు గారుస్తూ ఆ రోడ్డు మీద కూర్చుంటే, ఆ కన్నీరు గారుస్తూ ఆ షెల్టర్ కింద నువ్వు కూర్చుంటే, ఆ కన్నీరు గారుస్తూ చెట్టు నీడ కింద కూర్చుంటే, ఆ చెట్టు నీడ కిందకి దిగొచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన దీనుడై ఉన్న దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. అబ్రహాం మధ్యాహ్నం వేళ చెట్టు నీడ కింద కూర్చున్నాడండి. అబ్రహాం మధ్యాహ్నం వేళ చెట్టు నీడ కింద కూర్చున్నాడు. మధ్యాహ్నం నిద్ర పట్టగా ఆ మధ్యాహ్నం వేళ కూర్చున్నాడు. ఆ మమ్రే అనబడుతున్న ప్రాంతంలో సింధూర వనము దగ్గర ఉన్న ఆ మమ్రే దగ్గర కూర్చున్నాడు. గుడారము వాకిట చెట్టు దగ్గర కూర్చుని ఉన్నాడు. ఆయన
ఆ చెట్టు దగ్గర కూర్చున్నాడు, అలాగ నడిచి వెళ్తున్నాడు. సర్వాధికారి అనే దేవుడు అలా నడిచి వెళ్తున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే అబ్రాహాము కొరకే వచ్చాడు ఆయన. అలా దావిని తోవన పాటలే, అబ్రహామును దర్శించాలని సర్వాధికారి అనే దేవుడు చెట్టు నీడ కింద ఉన్నటువంటి అబ్రహాము చెంతకెళ్ళాడు. సర్వాధికారి అనే దేవుడా. మన చెట్టు దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి భోంచేస్తామేటి, పాకలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి భోంచేస్తామేటి, కాలువ పక్కన ఇంటి దగ్గరికి వెళ్ళి భోంచేస్తామేటి. మేము వన్ టౌన్లో కొత్తలో పరిచయం చేసేవారు. వన్ టౌన్ అంటే ఆ పాత పోస్ట్ ఆఫీస్ లోపల ఏరియాలో కొత్తలో పరిచయం చేసేవారు. కొత్తలో చిన్నప్పుడు యవన కాలంలో అక్కడ ప్రేయర్ సెల్ ఉండేది, పెద్ద కాలువ. ఆ కాలువను ఆనుకొని చిన్న చిన్న ఇల్లులో. కొత్తలో కొంచెం ఇబ్బంది అనిపించింది, తర్వాత వాక్యం తెలిసినాక ఇష్టం అనిపించింది. వాక్యం తెలియనప్పుడు ప్రెస్టేజ్ కనబడేది. వాక్యం తెలియనప్పుడు ఇంత చదువుకొని అక్కడ వెళ్ళి భోంచేయడం ఏంటి, అదేంటి ఇదేంటి అనుకునేవాళ్ళం. వాక్యం తెలిసినాక నా ప్రభువే పరలోకాన్ని విడిచి పశువుల శాలలో జన్మించినాడు. ఆ పశువుల దుర్వాసనలో ఆయన నిలబడినాడే. ఆయనకి లేని దుర్వాసన మనకేటే అనుకొని చెప్పి అక్కడ భోంచేయడం, అక్కడ పరిచయం చేయడం ప్రారంభించినాం. దేవుని మహాకృప. అక్కడ నుంచి సింగపూర్ లాంటి దేశాలకు దేవుడు తీసుకెళ్ళాడు. మనం డైరెక్ట్గా మేడెక్కియాలా, డైరెక్ట్గా మనం ఎక్కియాలా, డైరెక్ట్ పులిపిట్ ఎక్కియాలా, డైరెక్ట్గా లైవ్ ఇచ్చేయాలా, డైరెక్ట్గా పెద్ద బ్యానర్ వేసేయాలా, డైరెక్ట్గా నేను పెద్దదాన్ని చేసేయాలా? కాదండి. దేవుడు దీనుడై ఉన్నాడు, దీనులను లక్ష్యపెట్టువాడై ఉన్నాడు. డాంబికులట బైబిల్ ఉంటుంది, డాంబికులు ఆయన సన్నిధిలో నిలవలేరు. డంబంగా ఉన్నవారి మందిరంలో కూర్చోలేరు. ఎందుకంటే లోపల నేను గవర్నమెంట్ ఎంప్లాయీని ఏడట, ఎంప్లాయ్ అట, లోపల గవర్నమెంట్ ఎంప్లాయ్ లోపల నిలబడినవ్వదు. ఎంప్లాయ్ కానప్పుడు 100 అర్థమవుతుంది. నేను చెప్తున్నాను, మన మొదటి స్థితిని మర్చిపోకూడదు. బైబిల్ అదే చెప్తుంది. నువ్వే స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నువ్వు దేవునితో సహవాసము కలిగి, సంపన్నమైన స్థితిలో ఉన్నావా దేవునికి స్తోత్రం, లేమిలో ఉన్నావా దేవునికి స్తోత్రం. ఏ స్థితిలో ఉన్నా దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే దీనత్వాన్ని గురించి మనం నేర్చుకోబోతున్నాం. దీనులమై ప్రభు బలని సమీపించాలి. నాచన మనకు ముందు గర్వము నడుస్తూ ఉంటుందట. చూడండి యెషయా గ్రంథము 57వ అధ్యాయము, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 16వ వచనం. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులను క్షీణించు. 57:16 వచనం, 57:16 వచనం, 57:15 వచనం. మహాగణుడును మహోన్నతుడును, 57:15 వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును. ఏటట పరిశుద్ధుడు ఏంటంట? పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఇలాగున సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడును. ఆయనను వినయము గల ప్రాణమును, వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. స్తోత్రం చెప్పండి. చివరి మాట, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా అని అంటున్నాడు ఆయన మత్తయి సువార్తలో. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును. ఏంటి మత్తయి సువార్త 11:21 వచనం చూడండి. మత్తయి సువార్త 21:5 వచనం, 11:29 వచనం. నేను సాత్వికుడను 11:29 వచనం. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని. చాలు. నేను సాత్వికుడను చెప్పండి. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును. దేవునికి స్తోత్రం.
మన దేవుడు దీన మనస్సు గలవాడు అంటున్నాడు ఆయన. యెషయా గ్రంథంలోకి ఇప్పుడు రండి, అది ఇది కలిపి చదవండి. 57:15 మహాగణుడును వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్తలో నేను దీనుడను దీన మనస్సు గలవాడని చెప్పాడు. యెషయా గ్రంథంలో అంటున్నాడు దీనుల యొద్దను వినయము గలవారి యొద్దను సాత్వికుల యొద్దను నివసించువాడునై ఉన్నాను. దేవుని స్తోత్రం. ఆయన దీనుడు కనుక దీనత్వాన్ని ప్రేమిస్తాడు, ఆయన సాత్వికుడు కనుక సాత్వికతను ప్రేమిస్తాడు, ఆయన దీన మనస్సు గలవాడు కనుక దీన మనస్సు గలవారు దగ్గర నివసించు దేవుడై ఉన్నాడు. ఆయన దీనుడయ్యుండి గర్విష్ఠుల దగ్గర ఎలాగుంటాడు చెప్పండి? మీకు అర్థం అవ్వాలని ఒక మాట చెప్తున్నా. నీవు మంచిదానివై ఉండి, నీవు ప్రార్థనా పరురాలువై ఉండి, లోకములో వేశ్యాసాంగులతో సాంగత్యము కానీ లోకములో తిరుగుతున్న వారితో సాంగత్యము చేయటానికి మీ మనసు అంగీకరిస్తుందా చెప్పండి? అంగీకరిస్తుందా చెప్పండి? మీరు మంచివారై ఉండి, మీరు యథార్థవంతులుగా ఉండినప్పుడు దొంగలతోనూ దోచుకున్న వారితో మోసగాళ్ళతో సాంగత్యము చెయ్యాలనిపిస్తుందా చెప్పండి? అనిపిస్తుందా? అనిపించదు. ఎందుకు అనిపించదు? ఎందుకు అనిపించదు అంటే మనస్తత్వం. ప్రభు అంటున్నాడు నేను దీనుడును సాత్వికుడును అన్నాడు కదా. ఆ దీనుడు సాత్వికము గల ఆయన అంటున్నాడు, ఆయన వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించువాడునై ఉన్నాను. ఆయన మనసు జాగ్రత్తగా వినండి. ఆ దీనుడైన యేసుబాబు మనసు, యేసయ్య మనసు దీనుల దగ్గరనే పని చేస్తుంది, ఉండాలనుకుంటాడు. ఆయన దీనత్వం గలవాడు, దీనుల దగ్గర నివసించాలనుకున్నవాడు, అహంకారుల దగ్గర అని అన్నడు ఉండడు, గర్విష్ఠుల దగ్గర ఆయన ఉండడు, డాంబికులు ఆయన సన్నిధిలో నిలవలేరు. నాశనమనక ముందు గర్వము నడుస్తుంది, పడిపోయే ముందు అహంకారపు బుద్ధి, అహంకారపు మనసు నడుస్తుందట. అహంకారులను దేవుడు ఇష్టపడడు. నేను కనుక చేశాను, నేను కనుక చేయగలను, నేను లేకపోతే చేయడం అవుదాను ఎప్పుడైతే అలాగ అనుకుంటారో దేవుడు ఏం చేసి అలా తీసి అక్కడ ఎడతాడు. ఎందుకంటే నీలో అహంకారం ఉంది, గర్వం ఉంది, దేవునికి నచ్చనిది, అది దేవునికి నచ్చంది. ఆయనకి సాత్వికుడు, సాత్వికులతోనే స్నేహం చేస్తాడు, స్టేటస్ గలవారితో సాంగత్యము చేయుడు. ఆయన స్టేటస్ చూడు, నీ మనసు చూస్తాడు. ఆయనకు యోగ్యతలు అవసరం లేదు, నీలో దీనత్వమే కావాలి. ఎందుకంటే ఆయన దీనుడు, దీనిలో ప్రేమించేవాడు, దీని దగ్గర నివాసం చేసేవాడు, దీన మనసు గలవాడిని ఇష్టపడి పరలోకాన్ని విడిచి ఆ దీనుల దగ్గర ఉండుటకు దిగొచ్చిన దేవుడు దీన మనసు గలవాడైన. హల్లెలూయా. జాగ్రత్తగా నేర్చుకోండి. ఆయన గొప్ప ప్రార్థన పరుల దగ్గర ఉంటానని చెప్పలేదు, ధనవంతుల దగ్గర ఉంటానని చెప్పలేదు, జ్ఞానము గలవారి దగ్గర నేను నివాసం ఉంటానని చెప్పలేదు, అందంగా ఉన్న వారి దగ్గర ఉంటానని చెప్పలేదు, పేరు ప్రఖ్యాతులు కలిగిన రాజుల దగ్గర నేను ఉంటానని చెప్పలేదు, బలవంతులతో నేను ఉంటానని చెప్పలేదు. నేను దీనుడిని కనుక దీన మనసు గలవారి దగ్గర నేను నివాసము చేస్తాను. ఓ హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, నువ్వు ఇంటి దగ్గర ఏ స్థాయిలో ఉన్నా, నువ్వు నెలకి ఎంత సంపాదిస్తున్నా, లేకపోతే నీకు ఎన్ని మేడలు మిద్దులు ఉన్నా, ఏ స్థాయిలో నీవు ఉన్నా సరే, దేవుడు నీ స్థాయిని బట్టి ఉండడు, నీ మనస్సును బట్టి దేవుడు నీతో ఉంటాడు. నీ మనస్సును బట్టి, నీలో తగ్గించుకునే ఆ స్వభావాన్ని బట్టి, తగ్గించుకునే ఆ యొక్క ఉద్దేశాలు బట్టి, ఆలోచన బట్టి, నిర్ణయాలు బట్టి, నువ్వెంత ఉన్నా సరే నువ్వు దేవుని దగ్గర తగ్గించుకుంటేనే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నేను హెచ్చిస్తాడు. అంతే తప్ప నేను అన్నమాట నేను చేయగలను, నేను లేకపోతే నా వలన దయచేసి
ఎన్నడూ నీ నోట రాకూడదు. నెబుకద్నెజరు నేను కట్టించాను, నా వలన కట్టబడింది, నేను చేశాను, నేను కట్టినటువంటిది కాదా, నేను జరిగించినది కాదా, నా వలనిది అవుతుంది, నా వలనిది అయ్యింది, నేను కనుక చేశాను, నేను లేకపోతే, నేను చేయకపోతే ఇది జరగదు అనుకో. నెబుకద్నెజరు మేడగదిలో తిరుగుతూ మనసులో అనుకుంటున్నాడు. మనసులో అనుకున్న దాన్ని మనసు ఎరిగిన దేవుడు గ్రహించి, ఏయ్ నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, ఇదే నీకు హెచ్చరిక, జాగ్రత్తగా ఉండో. ఇక్కడి నుంచి మనుషులు నిన్ను తరిమేస్తారు, ఈ సింహాసనం మీద నుంచి మనుషులను అడవిలోకి తరిమేస్తారు, అడవి జంతువుల మధ్యలో నివాసం చేస్తావు, మంచు పడుతుంది, ఇదిగో నీ జీవితం పాడైపోతుందని చెప్పేసి మనసులో అనుకుంటున్నప్పుడే దేవుడు మనసు ఎరిగిన వాడు. హల్లెలూయా. దేవుడికి ఏం తెలుసో, హృదయంలోనికి ఆలోచన రాకముందే దేవుడు ఎరిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు మరుక్షణం ఏం ఆలోచిస్తావో ఆయనకు తెలుసు, రేపేం ఆలోచిస్తావో ఆయనకి తెలుసు, మందిరం నుంచి కిందకి వెళ్ళినప్పుడు ఏం ఆలోచిస్తావో అని తెలుసు, మందిరం దిగిన వెంటనే ఎవరికి ఫోన్ చేస్తావో తెలుసు ఆయనకి. హల్లెలూయా. నీ మనస్సు ఎరిగిన వాడు. నెబుకద్నెజరు అలాగ అనుకున్నాడు, గర్వించాడు, అతిశయించాడు. దేవుడు అది చూశాడు, మనసును చూశాడు. ఏయ్ నెబుకద్నెజరు, ఖాళీ చేయి, సింహాసనాన్ని ఖాళీ చేయి, ఈ సింహాసనాన్ని ఖాళీ చేయి అని చెప్పాడు. సింహాసనం మీద నుంచి దేవుడు కిందకు తన్నాడంతే. ఎవడు సింహాసనం ఇచ్చిన తర్వాత గర్విస్తాడో, ఎవడు దేవుడిచ్చిన తర్వాత అతిశయిస్తాడో, ఎవడు కలిగిన తర్వాత దేవుని విడిచి తిరుగుతాడో వాడిని దేవుడే ఖాళీ చేయిస్తాడో, మనుషులు ఖాళీ చేయించే అవసరం లేదు. హల్లెలూయా. నెబుకద్నెజరు ఎవరు ఖాళీ చేయించారో దేవుడే తరిమేశాడు. కనుక ఆయన దీనుల యొద్ద నివాసం చేసే దేవుడు. అహంకారుల దగ్గర ఆయన ఉండడానికి ఇష్టపడ్డాను, డాంబికుల దగ్గర ఉండడానికి ఇష్టపడ్డాను. గొప్ప జ్ఞానిని, శక్తి ఇంత అంత అనుకున్న వారి దగ్గర అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. వినయము గల వారి దగ్గరనే పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము నివాసము చేస్తాడు. ఆయన అందరి దగ్గర ఉండడండి, అందరిలో ఉండడండి. ఆయన నాలో పరిశుద్ధాత్మ ఉంది, పరిశుద్ధాత్మ అంటే ఊగడం, తాగడం, గెంతులేయడం కాదు. పరిశుద్ధాత్ముడు అంటే దీనత్వము కలిగి అందరి ఎదుట నిన్ను నీవు తగ్గించుకోవడాన్ని పరిశుద్ధాత్మ లక్షణాలలో ప్రాముఖ్యమైన లక్షణం. పరిశుద్ధాత్మ లక్షణాలలో ప్రాముఖ్యమైన ప్రత్యేకమైన లక్షణం. నువ్వెంత చేసినా సరే అన్నికి మనకి దేవుని పాదాల దగ్గర తగ్గించుకుంటూ దీనుడివై, దీనురాలువై ఆయన సన్నిధిలో అలాగనే నెమ్మలం కలిగి ఉంటావు. అస్సలు అరవు కేకలు వేయు. బైబిల్ అంటాడు, ఆయన స్వరము వీధిలో వినబడలేదు, ఆయన మాట, ఆయన కేకలు వేయుడు, ఆయన శబ్దము చేయుడు. యెషయా ఆయన కేకలు వేయుడు, ఆయన శబ్దము చేయడు, ఆయన కంఠస్వరం బయట వినబడలేదు. అర్థమైందా? నాలో పరిశుద్ధాత్మ ఉంది. ఏంటి మీ ఇంటికి వచ్చి మాలో పరిశుద్ధ ఆత్మ ఉందని ఎవరని చెప్తే దయచేసి నమ్మకండి. వారు సాత్వికులై, వాళ్ళు తమ్ము వాళ్ళు కూర్చున్న విధానములో, మాట్లాడే విధానములో నీకు వారిలో నెమ్మది కనబడుతుందా, తగ్గింపు కనబడిందా, ఖచ్చితంగా వాళ్ళ పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉంటాడు. పరిశుద్ధాత్మని లక్షణమే దీనత్వం, పరిశుద్ధాత్మ లక్షణమే తగ్గించుకోండి, పరిశుద్ధాత్మని యొక్క గుణమే అతిశయించుకుండగా తను సముదాయించుకునే లక్షణము పరిశుద్ధాత్మని లక్షణము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన దీనుల దగ్గర నివాసం చేస్తాడు. కారణం ఏంటంటే ఆయన దీనుడు కనుక. సాత్వికుల దగ్గర నివాసం చేస్తాడు, ఎందుకంటే ఆయన సాత్వికుడు కనుక. ఆయన పరిశుద్ధులతో నివాసం చేస్తాడు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక. ఆయన యథార్థవంతుల దగ్గర ఆయన నివాసం చేస్తాడు, ఎందుకంటే ఆయన యథార్థవంతుడు కనుక. అర్థమవుతుందా? ప్రేమ ఎవరిలో అయితే ఉంటుందో దేవుని ప్రేమ, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కనుక ప్రేమ లేనివాడు ఆయన వాడు కాదు కనుక. ఎవరిలో అయితే దేవుని ప్రేమ ఉంటుందో వారికి దగ్గరలో నివాసము చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు గమనించండి, మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. నాలో ప్రభు ఉన్నాడని దీనిని బట్టి ఎంతమంది చెప్పగలరు? నేను కొన్ని విషయాలు మీ ముందు పెట్టాను.
ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుల దగ్గర ఉంటాడు. ఆయన యథార్థవంతుడు యథార్థవంతుల దగ్గర ఉంటాడు. ఆయన నీతిమంతుడు నీతిమంతుల దగ్గర ఉంటాడు. ఆయన దీన మనసు గలవాడు దీన మనసు గలవారి దగ్గర ఉంటాడు. నీలో మీలో ఎంతమందికి ఆ దీన మనస్సు ఉంది? ఎందరో మీలో 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 మీరు నేను దీనత్వాన్ని ధరించుకున్నానని చెప్పగలరు. నాలో తగ్గింపు ఉందని మీరు చెప్పగలరు. నేను ఓర్చుకోగలను, సాత్వికుడిని సాత్వికురాలని మీలో మీరు ఎంతమంది అనుకోనగలరు చెప్పండి? అనుకోగలరు చెప్పండి? కొంతమంది 1000 రూపాయలు జేబులో ఉంటే నా అంతట మగోడు మా ఈదులోనే లేడు. ఎంత? ఎంత? సాయంకానికి ఎయ్యికి రేఖలో చెల్లిపోద్ది. మరుసటి రోజు పెయ్యి అయిపోతాడు. పెయ్యి ఏం చేస్తావు? ఆ వెనకతల అర్థమవుతుందా? నేను బిజినెస్ చేసినప్పుడు ఇలాగే ఉన్నాను. ఈరోజు రూపాయి కానుక మీద ఆధారపడి కూడా ఇలాగే ఉన్నాను. చచ్చిందాక ఇలాగే ఉంటాను. ఉందని అతిశయించం, లేదని ఏడం. దేవుడిస్తాడు, దేవుడు తీసుకుంటాడు. ఆయన ఇయ్యగలడు, ఆయన తీసుకోగలడు. ఎప్పుడేమి కావాలనో తగిన సమయంలో తగిన సహాయం చేయగలిగిన దేవుణ్ణి నేను ఆధారపడి ఉన్నాను. ఆ కొండల్లో కడుతున్న మందిరం అద్భుతమైన చిన్న మందిరం అండి. కానీ సహాయము అనేక దిక్కుల నుంచి దేవుడు సహాయం చేశాడు. ఆయన కట్టాలనుకున్నాడు, ఆయన కట్టిస్తా. నేను దీవించాలనుకుంటే ఎవరు ఆపినా నీ ఆశీర్వాదం ఎవరో ఆపలేరు. నన్ను ఆశీర్వదించాలనుకున్నాడు, ఆయన ఆశీర్వదిస్తున్నాడు. నిన్ను ఆశీర్వదించాలనుకుంటే ఖచ్చితంగా కానీ నీలో దీనత్వం, నీలో సాత్వికత, నీలో తగ్గించుకొని ఈ లక్షణం నువ్వు అలంకరించుకోవాలి. నేను చూసినప్పుడు ఆమెలో ఎంత తగ్గింపండి, ఆమెలో ఎంత దీనత్వం అండి. అంటే కుర్చీ మీద కూర్చుంటే గర్వం ఉన్నట్టు కాదు, కుర్చీ కిందన కూర్చుంటే దీనత్వం ఉండినట్టు కాదు. దీనత్వం అనేది హృదయములో స్వభావాన్ని బట్టి, ఆలోచన బట్టి ఉంటుంది. కింద కూర్చొని నా ఎంత తగ్గించుకున్నదై లేదా అనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. కిందన కూర్చొని నా ఎంత ప్రార్థన చేసినా లేరో అనుకుని ఇక్కడ ఉన్నారు. కిందన కూర్చొని నేనంత నేను ఇలాగ అనుకున్నా ఎంతమంది. దేవుడు కాస్త కుర్చీ మీద కూర్చున్నావా, కింద కూర్చున్నాక అసలు నీ గుండెలో ఉన్న కుర్చీలో సాతాను ఉన్నాడా, దేవుడు ఉన్నాడా, అదే చూస్తాడు. నీలో దీనత్వం ఉందా, గర్వం ఉందా, అదే చూస్తాడు. నువ్వు హెచ్చించుకుంటున్నావా, తగ్గించుకున్నా, అదే చూస్తాడు. నేను ప్రభువుల దగ్గరికి వెళ్తున్నాను, జాగ్రత్త. నీలో దీనత్వం తగ్గించుకొని నెమ్మది కలిగి సమాధానం కలిగి, ప్రభువా నేను ఎంతటి దాన్ని అతిక్రమం వలన పాపం వలన వచ్చిన జీతాన్ని అనిపించిన వారు ప్రభా మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచో నాయనా అనుకొని ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాలి. దీనుడై ఎవడు దీనుడు? ఒక మాట చూపించి నేను ముగిస్తాను. చూడండి ప్రియులారా, ఒక మాట చూపించి నేను ముగిస్తాను త్వరగా. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 33వ వచనం త్వరగా. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము. ఘనతకు ముందు వినయముండును. ఘనతకు ముందు వినయముండును. ఘనతకు ముందు వినయముండును. ఘనత, దేవుడు ఘనత గుర్తింపివ్వాలంటే నువ్వు వినయము, విధేయత, దీనత్వంలో నడుస్తావు. చూడండి ఇంకో మాట, సామెత 16వ అధ్యాయం 18వ వచనం. 16వ అధ్యాయం 18వ వచనం. కోపోద్రేకి యగువాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదము నడిచివేయును. సోమరి మార్గము ముళ్ళ కంచె, యథార్థవంతుల త్రోవ రాజమార్గము. నాశనమునకు ముందు ఏమి నడుస్తుందండి? నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. పడిపోవడానికి ముందు 16 నాశనమునకు ముందు ఏమి నడుస్తుంది? గర్వము నడుస్తుంది. పడిపోవటానికి ముందు చెప్పండి, పడిపోవడానికి ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తానే, ఫీల్ అవ్వకండి. హై వీల్స్ చెప్పండి. హై వీల్స్ వేసుకున్నావు, హై వీల్స్ వేసుకున్నావా? ఓకే, నడ్డం వచ్చినా హై వీల్స్లో. హై వీల్స్ దాని పేరు హై వీల్స్. అంటే పొట్టుకున్న వాళ్ళందరికీ బాగా ఉపయోగపడుతుంది అని కంపెనీ వాళ్ళు హై వీల్స్ తయారు చేసి ఉంటారు అన్నమాట. దాని మీద నువ్వు నడడం రావాలా? అది వేసుకున్నాక అట్టి నడిచావు అనుకో,
ఎటు ఎవడు చూస్తున్నాడా లేదనుకో, ఇటు చూసావు అనుకో, నిన్ను చూస్తున్నాడు ఎవడు ఉంటాడు తర్వాత. ఎందుకంటే అప్పుడే ముఖాన్ని బాగా రాసుకొని కోటింగ్ వేసుకుని వెళ్తావేమో, పడితే మూత ఏమవుతుంది. కనుక పడిపోవడానికి ముందు ఏటట, పడిపోవడానికి ముందు అహంకారము నీలో అహంకారం, నేనంత అది నడుస్తూ ఉంటుంది. ఒక అన్న అన్నాడు, మేము లేకపోతే, ఒక అక్క నాకు వచ్చి చెప్పింది, ఒక పెద్ద అక్క వచ్చి చెప్పింది, వాళ్ళు ఆవిడ అన్నదంట, మేము లేకపోతే మీ అన్నకి బతుకే లేదు అన్నదంట. ఎప్పుడో ఒకప్పుడు సంవత్సరం క్రితం, మేము లేకపోతే మీ అన్న అసలే పని చేయలేడమ్మా. నేను ఆ సెల్లికి చెప్పాను, వాళ్ళు ఒకరోజు మందిరంలో భార్య భర్తలో కనబడరు. ఆ రోజే చెప్పాను, వాళ్ళు అనుకుంటున్న మాటను బట్టి చెప్పాను. మేము లేకపోతే చేయలేడు. సంవత్సరం క్రితం అన్నారు, దేవుని మహాకృపం బట్టి వాళ్ళిద్దరు ఈరోజు ఎక్కడ లేరు. నా మాట దేవుడు స్థిరపరిచినందుకు దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఎవడైతే అలాగ అనుకుంటాడో వాడిని దేవుడు ఖాళీ చేయిస్తూ ఉంటాడు. అహంకారం ఏటట, పడిపోవడానికి ముందు అహంకార బుద్ధి నడుస్తూ ఉంటుంటుంది. మేము లేకపోతే చేయలేం, ఆ మాట ఎన్నడూ అనకూడదు. దేవుడు నీకు ఎందుకు ఆశీర్వదిస్తాడు అంటే, నాడింగ్ ఉంటావు, చక్కగా ఉంటావు, ఇంకనో అభివృద్ధి పొందుతావని దేవుడు అనుకుంటాడు తప్ప నేను లేకపోతే చెప్పనుకోకండి. దయచేసి కొన్ని మాటలు మన నోట రానిప్పుడు ముగిస్తున్నాను. నాశనమునకు ముందు అహంకార బుద్ధి, నాశనం ముందు గర్వము నడుస్తూ పడిపోవడానికి, పాడైపోవడానికి ఇవన్నీ కారణాలు. కనుక గర్వం కానీ అహంకారం కానీ దీనత్వములో అనగా దేవుని ఉన్న వారిలో అవి ఉండకూడదు. అలాంటి మనస్సు దేవునికి ఇష్టం ఉండదు. కనుక అహంకారుల దగ్గర, డాంబికుల దగ్గర ఆయన ఉండడు. దీన మనస్సు గలవారి దగ్గర మాత్రమే ఆయన ఉంటాడు. చూడండి, ఒక మాట మనం ప్రభాలలోకి వెళ్తున్నాం. సామెతల గ్రంథము 28:13 వచనం. 28:13 వచనము. కొరింథీయులకు రాసిన పుస్తకం 11:28 వచనాన్ని త్వరగా. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. సామెతలు 28:13 వచనం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారి అని తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం. ఇగో నాయన, ఎవడు దీనుడే మీ మాట అయ్యా వినునో వాడిని మీరు లక్ష్యపెట్టు దేవుడై ఉన్నావు తండ్రి. ఎవరు దీనత్వాన్ని ధరించుకొని ఉంటారో వారిని నువ్వు చూసేవాడు, దీనుల దగ్గర నివాసము చేసే దేవుడు తండ్రి. పిల్లలు దీనత్వమును కలిగి అయా తండ్రి సాత్వికతను ధరించుకొని నడుచుటకు కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.